ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీఎస్ఏ 2025కి సంబంధించి చాలామంది అడుగుతున్నాయనంటే ఈడబ్ల్యూఎస్ డాక్యుమెంట్ అనేది ఫీజు రియంబర్స్మెంట్ రావడానికి యూజ్ అవుతుందా అవ్వదా అని చెప్పి మనకు అడుగుతున్నారు. సో దీని రిలేటెడ్గా వీడియోలు అయితే తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దీని ద్వారా మనకు ఫీజు రింబర్స్మెంట్ వస్తుందా లేదంటే వస్తుంది అని చెప్పి చాలామంది అయితే బిలీవ్ చేస్తున్నారు. అసలు వస్తుందా రాదా అన్నది ఇప్పుడు మనం అయితే గమనిద్దాం. ఫ్రెండ్స్, ఈడబ్ల్యూఎస్ డాక్యుమెంట్ మనకి ఎవరికి ఇస్తారు, అసలు ఏ పర్పస్ మీద ఇస్తారు అన్నది మీరు ఒకసారి ఆలోచించండి. ఈడబ్ల్యూఎస్ డాక్యుమెంట్ అన్నది ఓసీ కేటగిరీ వాళ్ళకైతే ఇస్తారు. ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ మెయిన్గా ఫుల్ ఫామ్ ఏంటంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇస్తారు. అంటే సో ఎవరైతే ఓసీ కేటగిరీలో వీక్గా అయితే ఉంటారో వాళ్ళకి ఈ డాక్యుమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది వరకు మనం మాట్లాడుకున్నట్టు ఎర్లియర్ వీడియోస్లో కానీ అక్కడ కూడా మనం మాట్లాడుకున్నట్టు మనకు సీట్స్ ఏదైతే రిజర్వేషన్ పర్సెంటేజ్ ఉంటుందో ఆ యొక్క రిజర్వేషన్ పర్సెంటేజ్ మనకు ఈడబ్ల్యూఎస్ కోటాలో కొంతవరకు మనకు యాడ్ అయితే చేస్తారు. అంతేగాని ఫీజు రియంబర్స్మెంట్ అయితే రాదు. ఫీజు రియంబర్స్మెంట్ కంప్లీట్గా ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ రేషన్ కార్డ్ని బేస్ చేసుకొని మాత్రమే ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ డాక్యుమెంట్ అనేది మెయిన్గా ఏదన్నా ఒక కాలేజీలో సీట్స్ రిజర్వేషన్ అయితే ఉంటుంది కదా, ఆ యొక్క రిజర్వేషన్లో వేరే మనకు కేటగిరీ సర్టిఫికేట్, స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్తో పాటు ఈడబ్ల్యూఎస్ కోటా కింద కూడా కొన్ని సీట్స్ అనేవి సపరేట్ పెట్టుంటారు. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసిన వాళ్ళకి ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ కోటా కింద సీట్స్ అనేవి ఇవ్వటం అయితే జరుగుతుంది. అంటే మీరు అనుకున్న కాలేజ్లో అనుకున్న కోర్సులో మీరు జాయిన్ అవ్వడానికి కొన్ని ఛాన్సెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి ఎప్పుడైతే మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారో. అంతే తప్పించి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది అంటే డెఫినెట్గా అయితే రాదు. ఒక్కసారి మీరు దీన్ని అయితే మైండ్లో అయితే పెట్టుకోండి. సో ఈ డాక్యుమెంట్ ఉండడం ద్వారా మీరు అనుకున్న కాలేజీలో అనుకున్న కోర్సులో సీట్ రావడానికి ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి, అంతేకాని ఫీజు రింబర్స్మెంట్ అయితే రాదు. సో అగైన్ క్లారిటీగా అయితే మైండ్లో పెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్న వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.